లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇది మనకి ప్లే స్టోర్ అప్లికేషన్. డౌన్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క జీమెయిల్తో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత నా వ్యాలెట్లో చూడొచ్చు 640 కాయిన్స్ అయితే ఉన్నాయి. పైన చూసుకుంటే మనకి చిన్నగా 5 ఉంది కదా, దీన్ని బూస్ట్ అంటారు. ఈ బూస్ట్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది నేను మీకు స్టెప్ 1 చెప్పిన తర్వాత చెప్తాను. 4 స్టెప్స్ చెప్తా అని చెప్పే కదా, స్టెప్ 1 కంప్లీట్ చేసిన తర్వాత దీని గురించి చెప్తాను. స్టెప్ 1 కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ రీడ్ అండ్ ఎర్న్ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఎర్న్ 18 కాయిన్స్ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనం ఏమి చేయం, వెబ్సైట్ని స్క్రోల్ చేస్తాం. చేసినందుకు కొంచెం కాయిన్స్ అయితే వస్తాయి. కొంచెం కిందకైతే రండి, అంటే స్క్రోల్ చేయండి. ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి మనకి సెకండ్స్ అయితే ఇస్తాడు. డన్ మీద ట్యాప్ చేయండి. కొంచెం కిందకి రండి. ఇక్కడ మనకి ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి ఒక చిన్న టిక్ బాక్స్ అయితే ఉంటుంది, దీన్ని టిక్ చేసేసి కిందకి రండి. ఇక్కడ ఫినిష్ అని చెప్పేసి బటన్ అయితే వస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది, అంతే, ఇంకేం చేయక్కర్లేదు. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ వ్యాలెట్లో చూడొచ్చు 658 కాయిన్స్ అయితే వచ్చినాయి. ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేసి కొంచెం కిందకి రండి. ఇక్కడ ప్లే గేమ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, ప్లే మీద ట్యాప్ చేయండి. ఈ గేమ్ బాగుంటుంది గైస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఆడ్ 1 కనిపెట్టాలన్నమాట. ఇక్కడ మనకి 4 పిక్చర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆడ్గా ఏది ఉంది, సెకండ్ 1 మనకి ఆడ్గా ఉంది. రిమైనింగ్ వాటిలో 3 కాయిన్స్ ఉన్నాయి, సెకండ్ 1లో 1 కాయినే ఉంది. ఈ విధంగా ఆడ్ 1 అయితే కనిపెట్టండి. 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, సో 5 కూడా ఇచ్చేసాను. క్లెయిమ్ 1 బూస్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు నేను 2 గేమ్స్ ప్లే చేశాను, 2 బూస్ట్ అయితే వచ్చినాయి. ఇంకా 5 బూస్ట్ ఉండాలి, ఇప్పుడు 7 బూస్ట్ అయితే అయిపోయింది. సో బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఇప్పుడు అసలు ఈ బూస్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, స్టార్టింగ్లో ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత చెప్తాను చెప్పా కదా. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ సూపర్ ఆఫర్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి 29 బూస్ట్ అయితే కావాలి. 29 బూస్ట్ ఎర్నింగ్ చేస్తే ఇక్కడ మనకి యాడ్స్ అయితే వస్తాయి. యాడ్స్ అనేవి చూసినందుకు మనకి కాయిన్స్ అయితే వస్తాయి. సో నేను మళ్ళీ గేమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. కొన్ని గేమ్స్ అయితే ప్లే చేద్దాం, ఎందుకంటే మనకి 29 బూస్ట్ కావాలి కాబట్టి ఒక 10 మినిట్స్ ప్లే చేస్తే 29 బూస్ట్ అనేది వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదు. 30 బూస్ట్ అయితే ఎర్నింగ్ చేశాను. సూపర్ ఆఫర్స్ ఒకసారి ఓపెన్ చేద్దాం, దీన్ని అన్లాక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఒక చిన్న యాడ్ చూడమంటున్నాడు, యాడ్ అనేది చూసేసాను. ఇక్కడ చూడొచ్చు 215 కాయిన్స్ అనేవి యాడ్ అయినాయి. వ్యాలెట్లో చూడొచ్చు 873 కాయిన్స్ అయితే అయిపోయినాయి. స్టెప్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. స్టెప్ 3 ఏం లేదు గైస్, ఒక 5 ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి. 5గురిని మీ లింక్తో ఇన్వైట్ చేయండి. ఇక్కడ నాకు చూడొచ్చు 2000 కాయిన్స్ అయితే వచ్చినాయి. టోటల్గా నా దగ్గర 2973 కాయిన్స్ అయితే ఉన్నాయి. స్టెప్ 3 ఇదే, ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి ఒక 5గురిని. స్టెప్ 4 వచ్చేసి పబ్ స్కేల్ ఆఫర్స్. ఇక్కడ మనకి చాలా ఆఫర్స్ ఉంటాయి, చాలా మందికి తెలిసిందే. వీటిలో నేను 2 ఆఫర్స్ అనేవి కంప్లీట్ చేస్తున్నాను. జస్ట్ 2 ఆఫర్స్ కంప్లీట్ చేస్తున్నాను. సో ఆఫర్స్ అనేవి కంప్లీట్ చేశాను. మొత్తం చూపించడం లేదు, ఎందుకంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి. ఒక 2000 కాయిన్స్ వరకు ఎర్నింగ్ చేశాను. ఇంకా డైరెక్ట్గా యూపీఐకి విత్డ్రా చేద్దాం. కొంచెం కిందకు వద్దాం. 50 రూపీస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. 4000 కాయిన్స్ అయితే కావాలి 50 రూపీస్ విత్డ్రా చేయాలంటే. సో 50 రూపీస్ సెలెక్ట్ చేశాను, స్వైప్ చేద్దాం. సో ఇది మనకి అమౌంట్ వస్తాకి 48 అవర్స్ టైం అయితే పడుతుంది. ఇన్స్టెంట్గా అమౌంట్ అనేది రాదు గైస్, కొంచెం టైం అయితే తీసుకుంటారు. ఇక్కడ చూడొచ్చు పేమెంట్ కూడా వచ్చేసింది 50 రూపీస్ అనేది.